సిద్ధి మే దేహి శాంతి ప్రయచ్చమే. అక్కడ అడిగితే చాలట. దత్త అంటే ఇంతసేపు గోవిందరావు గారు చెప్పారు. దత్త అంటే తెలుసు కదా, దత్తం ఇవ్వబడతాడు. మనం అడగక్క ఆయన ఇచ్చుకుంటాడు, మీ దగ్గరకు వస్తాడట. ఎప్పుడు మనం ఇస్తే. కృష్ణ పరమాత్మకు ఏమిష్టం అందరికీ తెలుసు. ఎందుకంటే భగవద్గీత 700 శ్లోకాలు చదివి గోల్డ్ మెడల్ సంపాదించిన వాడిలో మా నరసింహబాబు గారి కూతురు దగ్గరికి మొదలుకొని ఈ మధ్యలో వయసులో చాలా పెద్దవాడైనా కూడా ఉన్నారు సంపాదించిన వాడు. అందులో ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకాన్ని అనుగుణంగా ఈశ్వరరావు గారు వాడు ఏం చెప్తారో మీ అందరికి తెలుసుగా అన్నారు. ఏం తెలుసు మీకు? వాడు ఏంటి, ఒక్క అనఘాష్టమియే కాక కృష్ణ పరమాత్మ పూర్ణ పరబ్రహ్మం అవతరించినటువంటి శ్రావణ బహుళ అష్టమి. కాబట్టి ఈ అనఘాష్టమి నాడు ఎంత గొప్ప మాట మీరు చెవులకు ఎక్కించుకోండి అంటే చివరికి గోవిందరావు గారు ఒక్క మాట ఆడారు. వినటం కాదు, లోపల పెట్టుకోండి అన్నారు. కృష్ణుడు కోరుకునేది అదే. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని అన్నారు కృష్ణ పరమాత్మ గీతలో. ఆయనకి అన్నిటికంటే బాగా ఇష్టమైన ఆయనకి ఇష్టమైన పని కనీసం సంవత్సరంలో ఆయన పుట్టినరోజు నాడన చేస్తే సంతోషిస్తాడు కృష్ణుడు. ఏంటి ఆయనకి ఇష్టం అంటే 10 మంది ఒక తోట కలిసి కూర్చొని, అదేంటండి 10 ఏంటండి 20 పదులు ఉన్నాగా అంటే ఎంతమంది 10 అంటే 9 తర్వాత వచ్చి 10 అని కాదు, ఎంతమంది వీళ్ళంటే కలియుగంలో అంతమంది ఒక తోట కూర్చొని అనఘాష్టమి వ్రతం లాంటి పరమ పవిత్రమైనటువంటి వ్రత దీక్ష దగ్గర కనుక కూర్చొని 10 మంది నా సంబంధించిన గుణగణాలు చెప్పుకుంటే వింటూ ఒకడు చెప్తాడు, అనేక మంది వింటుంటారు. అప్పుడు చెప్పేవాడు ఆనందపడతాడు, అట్లా చెప్తున్నానని. వినేవాడు కూడా ఎంత గొప్ప మాటలు విన్నాను రా అని ఆనందపడతారట. అట్లా ఆనందపడి రమిస్తుంటారు, పుష్టి పొందుతుంటారు అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఇవాళ మీకు చెప్పే మాటలు నిజంగా ఇవాళ ఎవరన్నా కారణంగా రాకపోతే వాడు మాత్రం మీకంటే తక్కువ అదృష్టవంతులు. దురదృష్టవంతులనే మాటకి కృష్ణ భక్తుల దగ్గర లేదు స్థానం. మీకంటే తక్కువ అదృష్టవంతులు అంతే. కానీ ఇవాళ వినండి, పోయిన నెల నేను మీకు ఒక బాకీ పెట్టాను. ఏంటది? ఒక పద్యం చెప్పి దీని అర్థం ఏంటో ఇప్పుడు చెప్పాలి. వచ్చే కృష్ణాష్టమి, వచ్చే అనఘాష్టమి కదా, కాబట్టి ఆ రోజు చెప్తాను. ఏంటి వినండి. ధూసర పరణ్యస్థానకోపేతమై రయగాత శ్రమతోయపం బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో మహానుభావు చింతింతున శ్రాంతం. అమ్మా, మీరు 5వ తరగతి చదివే వాళ్ళు ఉండొచ్చు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఉండొచ్చు, ఎంఎస్సి చదివే వాళ్ళు ఉండొచ్చేమో. అందరికీ భగవంతుడి విషయాలు ఒకటే. వినటానికి చెప్పేవాడికి చేతనైతే, ఆనందపరచగలిగితే ఆ విషయాలు అందరికీ ఒకే రకంగా ఎక్కుతాయి. మీకు కావాల్సిన అర్హత మీరు చదివిన చదువు కాదు, నిశ్శబ్దంగా ఉండి ప్రక్క వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా సంస్కారమే చదువు. అన్నిటికంటే గొప్ప చదువు. ప్రక్క వారితో మాట్లాడితే వాడు చదువుకుంటే అది కూడా అంతకంటే ఇక్కడ చెప్పడానికి లేదు పదం. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా వినండి. ఈ పద్యం ఎంత గొప్పదంటే, కృష్ణ పరమాత్మ యుద్ధరంగంలో అర్జునుడు రథిగా నిలబడ్డాడు యుద్ధం చేయడానికి, ధనుస్సు బాణాలు పట్టుకొని. కృష్ణుడు ఏంటంటే పగ్గాలు పట్టుకొని డ్రైవర్, ఇంటి డ్రైవరే. కానీ ఆయన ఆ రథానికే డ్రైవర్, సారథి కాదు. లోకంలో ఉన్న జీవులు అందరి యొక్క జీవితాలను నడిపే డ్రైవర్ ఆయన. అంటే ఈ ప్రపంచాన్ని నడిపే సారథి, రథ సారథి. రథ అంటే కదిలే లక్షణం కలిగింది. ఎవరు రథాలు కాదు. ఇంకొక అరగంట అయితే మీరు రథాలే, లేస్తారు అక్కడికి వెళ్తారు, తిన తర్వాత బయటికి వెళ్తారు, అంటే అందరూ రథాలే. కాబట్టి అందరి యొక్క జీవిత రథాలను నడిపేటువంటి పరమాత్మ కృష్ణుడు. ఆయన గొప్పతనం చెబుతూ ఒక్క మాట ఏమంటాడంటే, యుద్ధరంగంలో కృష్ణ పరమాత్మ రథాన్ని నడుపుతున్నాడు. ఏంటి ఆయనకున్న ఒక్కటే కోరిక, అర్జునుడు గెలవాలి. నేను నడుపుతున్న రథంలో ఉన్న అర్జునుడు గెలవాలి, అంతే. ఆయన విజయం పొందాలి అనే ఆరాటంతో నడుపుతుంటేనట ఎదురుగా అమ్మ ఎక్కడ ఎవరి దగ్గరికి అయితే దత్త పాదాలు వచ్చినాయో ఆ పాదుకలకు దక్షిణ పెట్టి వెంటనే ఇటువంటి దృష్టి పెట్టండి. ప్రతి వాళ్ళు దత్త పాదుకలను నమస్కరించి దక్షిణ ఇచ్చి ఇది మనస్థితి కట్టండి వెంటనే. ఆ తర్వాత ఆ రకంగా అర్జునుడికి విజయాన్ని కట్టబెట్టాలనే వేగంతో ఆనందంతో రథం నడుపుతుంటే
రథవేగానికట శరీరం కదిలి చెమటలు పట్టినాయట. అసలే ఆయన కృష్ణుడు ఎట్టుంటాడు మీరు చెప్పారు పోయిన నెల, నాకు తెలవకపోయినా. ఏమన్నారు? నల్లనివాడు పద్మనయనములవాడు కృపారసముపై చల్లెడివాడు మౌళి పరిసత్తి తపించమువాడు నవ్వు రాజు ఒకడు చెల్బలమాన ధనము తెచ్చెవో బలియలార మీ పొదల మాటున లేదు కదమ్మ చెప్పరే అని మీలాంటి గోపికలంతా కృష్ణుని పొగిడారేమని. నల్లని వాడు, అసలే నల్లగా ఉన్నాడు కృష్ణుడు. ఆయన రథం నడుపుతుంటే చెమట పట్టిందట. ఆ చెమట మీద వచ్చి ముంగురులన్నీ వేలాడుతుంటే దుమ్ము వచ్చిందట. దుమ్ము ఎందుకు రావాల్సి వచ్చింది? అర్జునుడు గెలవాలని ఆరాటంతో రథం వేగంగా నడుపుతుంటే రథపు ఆ గుర్రాల యొక్క కాలు డెక్కలు గిట్టలు భూమికి తగలగానే వేగంగా గిట్ట తగలగానే దుమ్ములి వచ్చిందట. ఆ దుమ్ము కృష్ణ పరమాత్మ ముఖం మీద వచ్చి అంటిందట. చెమట పట్టింది, పైన జుట్టు వేలాడుతుంది, మట్టి వచ్చి అంటుకుంది. ఒక్కసారిగా బురదలాగా తయారైపోయినటువంటి ఆ మట్టి ఈ జుట్టుని ముఖానికి అంటుకుండేట్టు చేసిందట. అప్పుడటండి ఎంత అందంగా ఉన్నాడు ఈ కృష్ణుడు అంటున్నాడు భీష్ముడు. ఎవరన్నా మీ పిల్లలు ఆడటానికి వెళ్ళి ఒళ్ళంతా చెమట పట్టించుకొచ్చి దుమ్ము పూసుకుంటే ఎంత అందంగా ఉన్నావు అంటారా మీరు? అందరు ఏంట్రా మధ్యాహ్నం స్నానం చేసినట్టు అంటారు. కానీ కృష్ణుడు కట్టలేదట, అందంగా ఉన్నాడట. ఎందుకు అందంగా ఉన్నాడు నిజంగా చెప్పండి అని పోయిన నెల అడిగాను. మీరు చెప్పకపోతే నేను చెప్తా అన్నా. ఇక టైం లేదు కాబట్టి మీ నుంచి సమాధానం కోసం నేనే చెప్తున్నాను కదండి. ఏంటంటే తారీఖు మారితే ముడతలు పడేటువంటి చర్మ సౌందర్యం కాదు కృష్ణుడు సౌందర్యం. వయసు పెరిగితే ఏడాదికి కూడా నాకు 10 ఏళ్ల కింద నా ఫోటో చూస్తే నెత్తి మీద అంత జుట్టు ఉందో అంటం కాదు. క్రమంగా ఏడాది పెరుగుతుంటే జుట్టు ఊడిపోతుంది. మిగిలిపోయిన జుట్టు తెల్లబడుతుంది. తెల్లబడ్డ జుట్టు నల్ల చేయడం కోసం అనేక తిప్పలు పడి అనేక రకాల పదార్థాలు పుయ్యాలి. అటువంటి అందం కాదు ఇది కృష్ణ పరమాత్మ అందం. ఏంటంటే తను చేసే కర్మ, తను నిర్వహించే కార్యక్రమాలు ఏవైనా కర్మములు కాదు కర్మ యోగములు అని చెప్తుంది భగవద్గీత. అట్లా చెయ్యాలి అంటే ఏంటో తెలుసా? మనం చేసే ప్రతి పని కూడా ధర్మానికి ఆలంబనంగా ఉండాలి, ధర్మబద్ధం అవ్వాలి. ధర్మబద్ధంగా చేసే పనులట చేస్తుంటే ధర్మంగా చేస్తున్నాం అనఘాష్టమి వ్రతం, ఇబ్బందులు ఎదురొస్తాయి. ఎందుకని? మీరు మంచి పని చేస్తే ఎదురు వస్తాయి. అదే చెడు పని చేయడానికి పదార్థాలకు అడ్డం రావు, చేయమని ప్రోత్సహిస్తాయి. ప్రకృతి లక్షణం అది, పరీక్షిస్తాయి మనల్ని. అప్పుడు అటండి వ్రత దీక్ష భగవత్ కార్యక్రమాలు చేసేటప్పుడు ఆటంకాలు ఎదురై ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే ఇబ్బందికి లోనై భయపడి జారిపోకూడదు. అదే పని ప్రత్యేక దీక్షతో చేయాలి. అనఘాష్టమి వ్రతం దగ్గర ఈ నెల వచ్చాం, వచ్చే నెల వస్తుంటే పెద్ద వర్షం వచ్చింది అయినా రావాలి, ఆ తర్వాత వస్తుంది చల్లుస్తుంది అయినా రావాలి. అంటే భగవత్ కార్యక్రమాలకు ప్రయత్నం చేసేటప్పుడు భగవంతుడు ముందు పరీక్షలు పెడతాడు అన్నట్టుగా ఆ భీష్మ పితామహుడు మనస్సులో కృష్ణ పరమాత్మ రథం నడుపుతుంటే ఎట్ట కనపడ్డాడంటే అర్జునుడు గెలవాలనే కోరికతో రథం నడుపుతుంటే భీష్ముడు కొట్టిన బాణమట ఒక్కసారి గురి చూశాడట. అర్జునుడు తగలాలని చూస్తే అర్జునుడు తగలకుండా రథం కదలటంతో వేగంగా పొరపాటు గురి తక్కువచ్చి కృష్ణుడు తగిలిందట. కృష్ణుడు నెత్తి మీద కిరీటం ఎగిరిపోయిందట. నెత్తికి దెబ్బలు తగిలి రక్తం కొడుతుందట. కృష్ణ, అర్జున నీకు రథం నేను నడుపుతాను ఎందుకయ్యా? నువ్వు బాణం వేస్తే భీష్ముడు బాణం వేస్తే మీరు కొట్టుకోండి. నేను దేనికున్నాను? డ్రైవర్ని, రథం నడపడానికి. ఏ భీష్ముడు కొట్టే బాణాలు దెబ్బలు తినడానికి ఉన్నాను నేను చేయను, రథాన్ని నడపను అనగా ఆ వచ్చిన బాణం తన యొక్క విజయానికి ఎవరైనా దృష్టి పెట్టాడో అర్జునుడికి తగిలినా నాకు తగిలినా నేను ధర్మానికి ఆలంబనంగా అర్జునుడు ధర్మబద్ధంగా జీవితం గడుపుతూ సన్మార్గంలో ఉంటే యుద్ధం చేస్తుంటే వాళ్ళ పక్షాన నేనున్నా. సన్మార్గంలో ధర్మపక్షాన ఉన్నటువంటి అర్జునుడి చేతి తరపున ఉన్న నేను రథం నడుపుతుంటే అడపా వచ్చి బాణాలు నాకు కూడా తగులుతాయి. దాన్ని ఏమిటి తగలచ్చు? కావాలని అర్జునుడు వంగి నాకు వచ్చేట్టే చేయలేదే, పొరపాటు తగిలి. ఆ గొప్పతనం నాదే. ఎందుకంటే భీష్ముడు అంతటి వాడు బాణం వేస్తే అర్జునుడికి చేరకుండా గురి తప్పడానికి తగిన గుర్రం నడిపేటువంటి నేర్పు నా దగ్గర ఉంది కాబట్టి అది నాకు తగిలింది అని చెప్పి ధర్మబద్ధంగా యుద్ధం చేసే అర్జునుడికి సారథైన నేను నాకు తగలకూడదు, అయినా నాకు తగిలితే తగిలింది. దాంతో తగిలిన ఇష్టమే, తగలకపోయిన ఇష్టమే అని ధర్మబద్ధంగా చేసే పనులకు మంచి కలిగినా చెడు కలిగినా, సుఖం వచ్చినా కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా రెండూ ఒకటే అనేటువంటి యోగ స్థితిలో ఉండి రథాన్ని నడపాలి నేను అనే భావనతో రథం నడుపుతూ
మానవులారా మీరు కూడా కర్తవ్య కర్మలు చేసేటప్పుడు, కర్మయోగం చేసేటప్పుడు, మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు మంచి ఎదురవ్వచ్చు, చెడు ఎదురవ్వచ్చు. చెడు ఎదురైతే పారిపోవడం, మంచి ఎదురైతే నా గొప్పతనం అని రావడం కాదు. రెండింటి సమంగా తీసుకోగలిగే విధంగా మీ జీవితంలో మీ యొక్క ప్రవర్తన ఉంటే మీరు నా అనుగ్రహాన్ని పొందుతారు. అటువంటి చైతన్యం నా ముఖం నుంచి కనపడుతుందిరా అన్నట్టుగా కృష్ణ పరమాత్మ ముఖం నుంచి దివ్యమైన సౌందర్యం వెదజల్లబడుతుంటే భీష్మ పితామహుడు ఆ రకంగా వేగంగా నడుపుతున్న రథ వేగం వల్ల, గమనం వల్ల వచ్చిన చెమటతో వచ్చినటువంటి ఆ దుమ్ము ఎప్పుడైతే అతుక్కుందో ముఖం మీద, ఆ వంకర తిరిగిన ముంగురు కృష్ణ పరమాత్మ ముఖంపై వేలాడుతుంటే అతుక్కుంటే ఎంత సౌందర్యంగా కనిపించాడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మయే మీకు నాకు అనుగ్రహం ప్రసాద వర్షించుకాక అని చెప్పి ఆనాడు భీష్మ పితామహుడు అన్నాడు. అంటే నల్లగా ఉన్న కృష్ణుడికి చెమట తగిలి దుమ్ము వచ్చి జుట్టు మీద పట్టి అందం ఎందుకు పెరిగిందంటే ఈ జుట్టు, ఈ ముఖం, ఈ చర్మం కాదు. నిజమైన సౌందర్యం ఏంటంటే ఆ సౌందర్యం తోటి వారికి సహాయం చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ ఉన్నటువంటి మానవుల ముఖాలలో ఉండే నవ్వు ఒక పవిత్రమైన నవ్వు, కల్మషం లేని నవ్వు ఉంటుంది. అదే దుర్మార్గ పనులు చేస్తూ ప్రధానంలో తిరిగే వాళ్ళ నవ్వులని విషపు నవ్వులు. అది భగవంతుడి కృపకు పాత్రుడైన వారికి ఆ నవ్వులు రావు. మంచి శుచిస్మిత అంటారు. అటువంటి నిప్పు లాంటి స్వచ్ఛమైన నవ్వుతో ప్రకాశించే ముఖాలన్నీ మనందరికి ఉండాలంటే కృష్ణ పరమాత్మని ఆ రకంగా దర్శించాలని చెప్పి భాగవతంలో అది చెప్పారు. ఆ తర్వాత కృష్ణాష్టమి అంత తేలిగ్గా మీరు తొందరపడి వెంటనే ప్రసాదం పెడతారు. ప్రసాదం ఏముందండి, తినొచ్చు. మళ్ళీ కృష్ణాష్టమి రావాలంటే 365 రోజులు ఆగాలి. ఒక్క మాట వినండి. కర్ణావతం సిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు గొలుపా భువనమోహనమైన భ్రువిలాసంబుతో వామభాగానత వదనముపా అపసవ్యకర మృదులాంగుళీచాతులి షడ్యధ్వనికి మర్మసరణి చూపా దాకాలి మీద నటము సాచి నిల్పిన పదన ఖద్యుతి భూమి కొనగా మౌళి పింఛము కంఠతామము మెరయ విలసిత గ్రామముగా ఒక వేణువందు బ్రహ్మ గాంధర్వ గీతం పరగజేసి చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. ఒక్కసారి వినండి. కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు గొలుపా. అందరూ ఆడవాళ్ళే, చాలు మీరు ఎవరు అపార్థం చేసుకోకండి. ఒక ప్రోగ్రాంకి వెళ్తుంటే ఆడవాళ్ళంతా కూడా అద్దం దగ్గర నిలబడి మేకప్ చేసుకుంటారు, బాగా పెట్టుకుంటారు టచ్అప్లు. అప్పుడు చెక్కులు ఎట్లుంటాయి, నున్నగా ఉంటాయి. ఈ అందమే అందం అండి. అసలు అందం కృష్ణుడి దగ్గర ఉంది. అది ఎటువంటి అందం అంటే లోకానికి అందాన్ని మొత్తాన్ని ప్రసాదించినటువంటి అందం రిజర్వాయర్ అది. అటువంటి కృష్ణ పరమాత్మ చెవులో కొండగోగు పూలు ధరించాడట, రంగు రంగులు ఉన్న కొండగోగు పూలు. ఆ కొండగోగు పూల యొక్క రంగు కృష్ణుడి చెక్కిళ్ళ మీద ఒక్కసారి పడుతుంటే చెక్కిళ్ళు ఇంకా మెరుస్తున్నాయట, నున్నగా ఉన్న చెక్కిళ్ళు. కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు గొలుపా భువనమోహనమైన భ్రువిలాసంబుతో వామభాగానత వదనముపా. మీరందరూ చూస్తుంటారు, కృష్ణ పరమాత్మ కాలు ఇట్లా వేస్తాడు, మడత వేసి ఎడం కాలు మీద కుడి కాలు అడ్డంగా పెడతాడు, 3 వంపులు పెడతాడు. అటువంటి కృష్ణ విగ్రహంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క వంపు తల ఎడవైపు వంగుంటుంది. అంతేకాదు వామ భాగంలో వంచడమే కాకుండా చెక్కేల మీద కొండగోగు పూల యొక్క రిఫ్లెక్షన్ తో నురుపుగా ప్రకాశించడమే కాకుండా ఆయన యొక్క కనుబొమ్మలట ఈ లోకంలో ఉన్న ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, సకల జీవులను, పక్షులను, జంతువులను అందరినీ కూడా మోహింపచేసేటువంటి పరమ మోహన ఎవరంటే మోహనాకారుడైనటువంటి కృష్ణ పరమాత్మ. అటువంటి వారి యొక్క ఈ కనుబొమ్మల యొక్క విలాసంతో ప్రపంచాన్ని మైమరపెక్కించేట్టు చేస్తున్నట కృష్ణుడు. అంతేకాదు ఆ కృష్ణుడి యొక్క కుడి చేతి వేడని కదిలిస్తుంటే
ఏమండి ఒక్క మాట వినండి, ఎంత తక్కువ చదువుకున్నా చదువు భగవంతుడి దగ్గర చదువు కాదు ప్రధానం, సంస్కారం ప్రధానం. ఆ సంస్కారంలో ఒక సినిమా చూస్తే ఏమంటాడు, నీ కాలు ధూళి సోకిరాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచేసి ఒక్కసారి కాళ్ళు కడగనియ్యవంట, మూడు మూర్తులా నీవు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి అన్నారు. ఇది ఎవరికి రాదండి పాఠం? మీకు చదువు కావాలి దానికి. అంటే ఒక వాక్యం రాయటం కాదు, వాక్యానికి ఏ సంగీతం ఇచ్చి ఎంత పాడితే ఆనందంగా ఉంటుందో అనేటువంటి సరిగమ పదని అనేటువంటి 7 అక్షరాలకు ఆ ధ్వనులు ఏది ఇస్తే మానవ జాతి మొత్తం ఆనందపడుతుందో ఆ సంగీత ధ్వనులకే రహస్యాలు నేర్పేట్టుగా కృష్ణ పరమాత్మ యొక్క వేళ్ళ యొక్క కదలికలు ఆ మురళి మీద ఉన్నాయట. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ మురళి నుంచి వెలువడేటువంటి ఆ ధ్వని ఏదైతే ఉందో దాని గంధర్వ గానము అన్నారు. బ్రహ్మ గంధర్వ గానము. ఏ గంధర్వం? మానవ గంధర్వం కాదు, ఇంద్ర గంధర్వం కాదు, బ్రహ్మ గంధర్వ గానం అంటే కృష్ణ పరమాత్మ నుంచి వెలువడేది. కాబట్టి కృష్ణాష్టమి సందర్భంగా మానవులమైన మనం అనఘాష్టమి వ్రతం దగ్గర ఇట్లా చెవులు ఎక్కించుకొని పెట్టి మనమే గొప్ప అనుకోవద్దు, ఇంకా గొప్ప వాళ్ళ పడున్నారు అని చెప్పేసి ముగిస్తా. మమతల్మోమును మీది ఎత్తుకొని రోమంతంబు సాగించి కమలాగ్రంబుల కృష్ణు నిలిపి, కమలాగ్రంబుల కృష్ణు నిలిపి ఎక్కడట? హృదయ కమలం నింపుతున్నాయట. అంతేకాదు మురళీ గానామృత శ్రేణి కర్ణములం గ్రోలుచు. అమ్మ చాలా గొప్ప పద్యం. మురళీ గానామృత శ్రేణి కర్ణముల గ్రోలుచు మేతమాని గణితానందశ్రుడై చిత్రితోపమలై గోవులు చూచుతున్నవదిగో పద్మాక్షి వీక్షింపవే. 3 నిమిషాల్లో మొత్తం పూర్తి చేస్తా. ఎంత గొప్పదో మీరు వచ్చే కృష్ణాష్టమి దాకా గుర్తు పెట్టుకోండి. అంశం ఏంటంటే కృష్ణ పరమాత్మ యొక్క మురళి నుంచి వెలువడే గానము మనలాంటి వాళ్ళని కాదు ఆనందపరిచేది. ఘంటసాల గారి పాటంటే మనం ఏమైతే కదులుతామా? కదలం. బాగా ఉంటే ఇంట్లో కూర్చుంటాం అక్కడ. అట్లనే కృష్ణ పరమాత్మ యొక్క వేణువు నుంచి వెలువడేటువంటి గానమట. ఆ కృష్ణుడు తోలుకోపోయి ఆ ఆవులను కాస్తుంటే ఆవులో ఒక దూడ వచ్చిందట, పాలు తాగుదాం పొదుగు దగ్గరకు వచ్చిందట. అక్కడికి వచ్చి పొదుగు దగ్గరికి ఒకసారి గుర్తి చేపెట్టేసి పాలు తాగాలి. ఆవు దూడ మర్చిపోయిందట. అట్ట తల్లి యొక్క పొదుగు చేపడం. తల్లి అట ఆవు ఒక్కసారి మోర పైకెత్తిందట. మోర పైకెత్తి చూస్తుందట. తిన్నటువంటి ఆహారాన్ని ఆవు ఏం చేస్తుంది? నెమరు వేస్తుంది గొంతులో తెచ్చుకొని. నెమరు వేసేది నెమరు మానేసిందట. ఎందుకు? ఆ కృష్ణుడి యొక్క వేణుగానం వినగానే మైమర్చిపోయింది. అప్పుడు అటండి రోమంతంబు సాగించి మురళి గానామృత శ్రేణి కర్ణములం గ్రోలుచు. మీకు ఈ పదార్థం కొద్దిసేపటి ప్రసాదం పెడతారు, తీయండి మంచివి. అవి ఏం చేస్తారు? మీరు 4 మీద పెట్టుకొని తింటారు. ఎవరైనా చెవులో వస్తున్నారా? కానీ చెవులతో తాగినేటువంటి ఆవులైతే కృష్ణుడి యొక్క గానామృతాన్ని చెవులతో తాగినేయట. అంటే చెవులారా విన్నాయి. వింటూ ఆవులట ఒళ్ళు మర్చిపోయి ఎట్ట ఉన్నాయంటే బిడ్డకు పాలు ఇవ్వాలని మర్చిపోయినాయట, బిడ్డ పాలు తాగాలని మర్చిపోయినాయట, ఆవులు అట్ట ఉండిపోయినాయట. ఎందుకు ఎట్టున్నాయంటే మీరందరూ ఒక్క మాట చెప్పండి. ఒక ఆవు అక్కడ నిలబడి ఆనందంగా నెమరేస్తుంటే కొంచెమైనా కదల్లా? ఎంతన్నా కదులుతుందిగా? గాలికైనా కదులుతుందిగా? అది అట్టండి. గోడ మీద ఒక బొమ్మ వేస్తే బొమ్మ కదులుతుందా? బొమ్మ ఎట్ట కదలదో చిత్రితోపములై అన్నారు పోతన గారు. గోడ మీద వేసిన ఆయిల్ పెయింట్ లో ఉన్న ఆవు ఎట్ట కదలదో నిజంగా వనంలో ఉన్న ఆవు కదలలేదట. ఎందుకు కదలలేదు? ఎందుకు అక్కడే ఉంది. కృష్ణుడి యొక్క గానాన్ని వింటుంటే ధ్యానంలో మునిగిపోయి ప్రపంచంతో తాదాత్మ్యం పోగొట్టుకొని పరమాత్మని కృష్ణుడితో తాదాత్మ్యం చెందినటువంటి ఆవులు వెంటనే బిడ్డకు పాలు కూడా మర్చిపోయినాయట, బిడ్డలు పాలు తాగడం మర్చిపోయినాయట. ఆ రకంగా జంతువులను కూడా కృష్ణ పరమాత్మ వేడుగానం యొక్క నిశ్చల స్థితి తెచ్చిందంటే పరమాత్మతో తాదాత్మ్యం చెంది పరమాత్మతో తాదాత్మ్యం ప్రపంచంతో తాదాత్మ్యాన్ని విడగొట్టుకున్నాయట. ఆ రకంగా ప్రపంచంతో మనకున్న తాదాత్మ్యాన్ని పోగొట్టి పరమాత్మతో తాదాత్మ్యం చెందించేటువంటి మహానుభావులు అంటే అప్పాజీ గారు. అటువంటి అప్పాజీ యొక్క అనుగ్రహానికి పాత్రులై మీరందరూ కొత్త సాంప్రదాయంలో ఉన్నారంటేనే ఆవు దూడలు ఆవులు ఎక్కడైతే కృష్ణుడి యొక్క వేణుగానానికి లోనై పరవశించిపోయి తాదాత్మ్యం చెంది ప్రపంచ బంధాలను దూరం చేసుకొని మోక్షానికి దగ్గర అయ్యారో అట్లా మనం కూడా ఇందాక గోవిందరావు గారు చెప్పే లిస్టు చెప్తున్నారు. ఏమని? మీకు బిడ్డలు పెళ్లి అవుతాయి, మీకు మంచి కోడళ్ళు వస్తారు, మీకు వేషాలు వస్తాయి, ఇవన్నీ కూడా బ్రతికిన వాళ్ళు కావాల్సినవి. అయిపోయిన తర్వాత పైకి ఏం కావాలి? మళ్ళీ పుట్టుకని మోక్షం కావాలి. ఆ మోక్షాన్ని కూడా ఇవ్వగలుగుతాడు దత్తుడు. అంటే బ్రతికినన్నాళ్ళు సత్సంగ
బ్రతికినన్నాళ్ళు సత్సంగ భాగ్యమిచ్చట తను విడియేగా సాకేత ధామమచట. బ్రతికినన్నాళ్ళు సత్సంగంలో దత్త సాంప్రదాయంలో బ్రతుకుతూ శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పుట్టుకలేని శాశ్వతమైనటువంటి శివ సాహిత్యం అంటే పునరావృత్తి సహిత శాశ్వత శివ సాహిత్యం అనే మోక్ష సామ్రాజ్యాన్ని అతి తేలికగా ఇవ్వాలి దత్తం చేయగలిగేటువంటి వాడు భక్తులు. అటువంటి దత్తుల యొక్క అనుగ్రహం నీకు నాకు. ఇవాళ కృష్ణాష్టమికి దత్తుడికి ఏంటి సంబంధం? నీకు పోయినసారి చెప్పారు. కృష్ణుడు దత్తుడు రూపంలో వచ్చాడు, శివుడు రూపంలో దుర్వాసుల వారు, బ్రహ్మ రూపంలో చంద్రుడు కృష్ణుడిలో కలిశాడు, చంద్రుడు కృష్ణుడిలో కలిశాడు, అటు దుర్వాసుడు కృష్ణుడిలో కలిశాడు. విష్ణు రూపం ఒకటే మిగిలింది. బ్రహ్మ రూపం రుద్ర రూపం అడవులకు అయిపోయాడు అంశాలు వదిలిపెట్టి. చివరికి 3 అంశాలు పట్టుకున్నవాడు అక్కడే కృష్ణుడు, ఆయన దత్తాత్రేయుడు. కాబట్టి దత్తాత్రేయ కనకాష్టమి రోజు కృష్ణాష్టమి రోజు దత్తాత్రేయుడు యొక్క వైభవాన్ని, కృష్ణుడు యొక్క వైభవాన్ని దత్తుల యొక్క సన్నిధిలో చరణ సన్నిధిలో చెప్పుకుంటే సంవత్సరం పాటు ఈ కృష్ణ పరమాత్మ యొక్క తత్వం ఏదైతే చెప్పాను. ఎందుకంటే 2 గంటలన్నర ఉపన్యాసం చెప్పేవాడిని. ఈ ఒక్కసారి మా నరసింహబాబు గారిని, ఈశ్వరరావు గారు, గోవిందరావు గారు, గుప్త నరసింహమూర్తి గారు వీళ్ళందరూ ఎట్లా అంటే తేలిక పాల్గొట్టిన విషయాలు అయితే కుదరదనే చెప్తాం మొహమాటం లేకుండా. కానీ పగలైంది పైగా ఈ ముగ్గురు ఎటువంటి వాళ్ళు అంటే రాను అంటే ఇంటికి వస్తారు. అందుకోసం ఎందుకు పడతారు తీసుకోవడం అని చెప్పి పావు గంట అయినా 20 నిమిషాలైనా దత్త పూజ చేసిన తర్వాత, అనగా అమ్మవారి పూజ చేసిన తర్వాత ఇంత సత్సంగాలు 4 మాటలు ఎంతసేపు అయినా పర్వాలేదని ఉద్దేశంతో వస్తున్నా. ఈ పావు గంట విన్న మాటలు అనేక గంటలుగా భావించి కృష్ణాష్టమి నాటి కృష్ణ పరమాత్మ అనుగ్రహం, ఈ దత్తాత్రేయుడు అనగా అమ్మవారి అనుగ్రహం మీపై నాపై వర్షించుగాక అని చెప్పి ఆ దత్తాత్రేయుడు ప్రార్థిస్తూ వచ్చే కృష్ణాష్టమి వరకు ఈ కృష్ణ తత్వం ఏదైతే మనం అనుకున్నామో ఆ 4 మాటలే మిమ్మల్ని నన్ను కాపాడుగాక అని చెప్పి కృష్ణుడు ప్రార్థిస్తూ వస్తుంది. భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవాయ వైకుంఠాయ వాసుదేవాయ వైకుంఠాయ వైకుంఠాయ నారాయణాయ వైకుంఠాయ నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవాయ వైకుంఠాయ వాసుదేవాయ వైకుంఠాయ వైకుంఠాయ నారాయణాయ వైకుంఠాయ నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవాయ వైకుంఠాయ వాసుదేవాయ వైకుంఠాయ వైకుంఠాయ నారాయణాయ వైకుంఠాయ నారాయణాయ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 రామ రామ హరే హరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గురుదత్త జై గురుదత్త శ్రీ
గురుదత్త దత్త 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 దత్త. నేను ఒక్కటే ముక్క చెప్తాను, నాకు అలవాటు లేదు. నామానికి మించిన పుణ్యం లేదు. ఎప్పుడైనా సరే మనం ఏ పని చేసుకుంటైనా కానీ మీకు నచ్చిన నామం హరే కృష్ణ అనుకోండి, రామరామ అనుకోండి, ఏదైనా సరే, ఆంజనేయ స్వామి అనుకోండి, ఏదైనా సరే, దత్తుడు అనుకోండి, కానీ నామానికి మించిన పుణ్యం అయితే లేదు. మీకు 56 పూలు కొయ్యాలా, 56 ప్రదక్షిణాలు చేయాలని చెప్పనేది కాకుండా నామానికి మించిన పుణ్యం అయితే లేదు. దయచేసి నాకు తెలుసో తెలియకో చెప్తున్నా, మీ ఇష్టం. జై గురు.